ఫిల్మ్ ఛాంబర్ లో సినీ నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దిల్ రాజు అలాగే సురేష్ బాబు సహా ప్రముఖ నిర్మాతలంతా కూడా హాజరయ్యారు. ఉదయం జరిగినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో షేరింగ్ కి సంబంధించి ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు నిర్మాతలంతా కూడా మరొక సమావేశం నిర్వహించారు. అయితే షేరింగ్ ఇవ్వాలని గట్టిగా దిల్ రాజు సోదరుడు శిరీష్ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాతల సమావేశం ఇంకా జరుగుతోంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత షేరింగ్ కి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో సినీ నిర్మాతల సమావేశం జరుగుతోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలంతా కూడా సమావేశమయ్యారు. వారి మధ్య మీటింగ్ జరుగుతోంది. నిర్మాతల సమావేశానికి దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ రవి అలాగే ప్రముఖ నిర్మాతలంతా కూడా హాజరవడం జరిగింది. ప్రస్తుతం ఈ నిర్మాతల సమావేశం అయితే జరుగుతుంది. ఉదయం డిస్ట్రిబ్యూటర్ సమావేశం జరిగింది. అందులో షేరింగ్ విధానానికి సంబంధించి వారి మధ్య ఒక ఏకాభిప్రాయం అనేది కుదరలేదు. డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వాడివేడిగా చర్చ కూడా సాగింది. కానీ ఎటకెలకు షేరింగ్ విధానానికి సంబంధించి అక్కడైతే ఆ సమావేశంలో ఏకాభిప్రాయం అనేది రాలేదు. అయితే ఈ షేరింగ్ విధానానికి సంబంధించి దిల్ రాజు సోదరుడు శిరీష్ అయితే గట్టిగా పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా షేరింగ్ ఇవ్వాలని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మరొక సమావేశం అంటే నిర్మాతల మధ్య ఇప్పుడు సమావేశం జరుగుతుంది ఫిల్మ్ ఛాంబర్ లో. సో ఈ సమావేశం జరిగిన తర్వాత వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, ప్రస్తుతం ఈ ప్రొడ్యూసర్స్ అంతా కూడా సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎంతసేపట్లో ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? షేరింగ్ విధానానికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ ఈ రోజు తీసుకోబోతున్నారా? మళ్ళీ జస్ట్ ఇప్పుడే మొదటి విడత సమావేశం ముగిసింది. అంటే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఉదయం అంతా కూడా డిస్ట్రిబ్యూటర్లు మా సమావేశం జరిగింది. అలాగే మధ్యాహ్నం చాలాసేపు ఈ నిర్మాతలందరూ కూడా కలిసి కూర్చోవడం జరిగింది. దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రి మూవీస్ రవి కానీ, అలాగే సునీల్, ఐషియన్ మూవీస్ నుంచి సునీల్ గారు కానీ, చాలామంది నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లోనే నేను కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఏదైతే ఉందో నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ల సమావేశం కూడా ఇంకా పూర్తి అవ్వలేదని, మరొకసారి కూర్చోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు భావించడం జరిగింది. అలాగే మరొకసారి కూర్చున్న తర్వాత ఎగ్జిబిటర్లతో కలిసి కూర్చొని ఏం చేయాలి, ఎటువంటి ఇవి తీసుకోవాలి అనేటువంటిది అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఈరోజు వీళ్ళు జరిగిన సమావేశంలో తేల్చినట్టుగా కనబడతా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఎగ్జిబిటర్ల తాలూకా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో షేరింగ్, రెంటల్ కాకుండా షేరింగ్ కావాలి అనేటువంటి విధానాన్ని చాలామంది సమర్థించినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అలాగే దిల్ రాజు వైపు నుంచి శిరీష్ కానీ, లేకపోతే ఇంకా కొంతమంది నిర్మాతలు కూడా వాళ్ళు అడిగేది కూడా కొంత న్యాయం ఉంది కాబట్టి అది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే ఆ షేరింగ్ ప్రతిపాదనలు ఏ రకంగా తెలుసుకోవాలి, ఎంత ఉండాలి అనేటువంటి దీని మీదే మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టుగా జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మరొకసారి సమావేశం కావాలి, ఇంకా కూలంకషంగా దీని మీద చర్చించాలి. దాని తర్వాతే తదుపరి ఏ నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది ఆలోచిద్దామని చెప్పి ప్రస్తుతానికైతే నిర్మాతలు భావించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. నళిని, రైట్ ఫనీ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఫిల్మ్ నగర్ లో సినీ నిర్మాతల సమావేశం అయితే ముగిసినట్టుగానే చెప్పుకోవాలి. ఇది కేవలం మొదటి దశ సమావేశం మాత్రంగానే చెప్తున్నారు. మరొక దశ సమావేశం జరగాల్సి ఉంది. ఆ తర్వాతే షేరింగ్ విధానానికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు.